కదలకుండా కదా ఎగిరిచ్చినాం అనుకో నేను భీమిచ్చైనా భీము అన్ని పెట్టేస్తాడు. ఇది కొత్త సప్లై షాపు రంగసముద్రంలో సప్లై షాప్ పెట్టినాడు అనమాట కొత్తగా. ఇంతకు ముందు నాదే ఉంది. ఇప్పుడు గోల్కొండ గంగమ్మ గుడి అంటే ఆ గుడి పెట్టించిన వచ్చేసి చుట్టూరు కిట్టప్ప అనే పేరు ఉంది అక్కడికి. ఇప్పుడు మేము ఎక్కడికి పోతున్నామంటే కొత్తకోటకు పోతున్నాం. ఎందుకంటే కొత్తకోటలో హోమ్ పేజ్ బుక్ చేసినాము టీవీ కోసము. అది తీసుకోవడానికి పోతున్నాం. డబ్బులు ఎత్తుకునేవా? ఎంత ఎత్తుకునేవా? 3000. 3000 పైన మీది 3000 పైన 2680 రూపాయల ఇలా చెక్క పని చేస్తారు ఉప్పరాలపల్లి వాళ్ళు. ఎవరికైనా కావాలంటే చేయించుకుంటూ గ్యాస్ అన్నీ ఎప్పుడు పోతున్నాడు. ఇక్కడ పెద్ద గుడి ఉంది, ఉప్పరాలపల్లి గుడి, గమమ్మ గుడి. పిండి మిషన్ కూడా ఉంది ఇక్కడ ఉప్పరాలపల్లి. ఇది ఉప్పరాలపల్లి, ఇది ఉప్పరాలపల్లి. జై హనుమాన్. తాత చూడండి సెల్లు చూసుకుంటాడు ఒకరే. రాపూర్పల్లి కాలనీ, రాపూర్పల్లి కాలనీకి వచ్చేసినాం. సచివాలయం ఉంది ఇక్కడ. సచివాలయం గణేశం కూడా అవుతుంది, అది కూడా తీసుకుంటున్నాం. ఆవులు పాడి పశువులు వాళ్ళంతా ఏమి అదే మాటల్లో చూస్తూ ఉంటారు. వీడియో తీస్తా అంటే అందరూ మాటలే చూస్తున్నారు. ఏంది విచిత్ర కోతులు పోతున్నాయి, ఎందుకు చెల్లి పట్టుకున్నాయి అని చెప్పేసి. వాళ్ళకి తెలియదు కదా మనము వీడియో తీస్తున్నామని. చూడండి మొక్కజొన్నలు ఆరేసినారు రైతు. మొక్కజొన్నలు ఉంది. ఇదేదో బోకుల బండి ఒకటి పట్టాను చిన్నది. అబ్బా ఈ బండి తడతడతడతడా అంటే బోటు బట్టి బండి వాటికి చిన్నగా మాట్లాడాము. ఓ బోకులు ఇస్తావా? ఇక్కడ మామూలుగా పంటలు చూడండి. రాపూర్పల్లి ఎంతైనా రాపూర్పల్లి ఏమీ లేదనుకో. తాత ఎన్నో చేసి చూపిస్తాడు ఇట్లా బాలట. మా చెట్ల కింద ఆరాంగా కూర్చున్నారు పెద్దవాళ్ళంతా. మాటలు చెప్పుకుంటా ఉన్నారు. చెప్పండి మాటలు చెప్పుకోండి ఆరాంగా. రాపూర్పల్లి డైరీ ఉంది పెద్దది. పాలన్నీ వస్తాయి. రాపూర్పల్లి డైరీ అనమాట. వాళ్ళు ఎవరెవరు ఉన్నారట తెలీదు అని చూపిస్తాను అంతే. గంగమ్మ గుడి దగ్గరికి వచ్చినాం. ఇది రాపూర్పల్లి ఏడు అంటారు. చెరువులేక నీళ్ళు కనిపిస్తాయి. అమ్మవారి గుడి. స్వామి శరణం గప్ప. ఇది ఎవడు ఆటోలను చూడండి ఎంత లగేజ్ చేసుకుపోతాడు. పాల క్యాన్లు, ఫీడ్ మోట్లు. అన్నా పోలీసు వాళ్ళు కానీ పట్టినారు. బాగున్నావునా? బాగున్నావునా? బాగుంటా. ఆర్ని కొడతాడు. ఎప్పుడు చూడు ఒంటి చేతి వీళ్ళు ఒంటి చేతి తోలుకొని కొడతాడు బండి. ఓహో దడదడలాడుతుంది బండి. ఎంత దూరం పోతున్నాడు. చిన్నగా పప్ప సమయం టెన్షన్లో ఏంటి బాన్సన్పల్లికి పోయే రోడ్డు అంటే బాన్సన్పల్లికి కొత్తకోట నుంచి నుంచి బాన్సన్పల్లి స్కూలు ఎలిమెంటరీ స్కూల్. బాన్సన్పల్లికి ఎట్లా పోతారు రోడ్లు. అయ్యా నమస్తే. చేతులు చేసుకోవాలి. చేతుల కల్లా బోర్ వేసుకొని స్టార్ట్ అవుతుంది. రమేష్ డెకరేషన్స్ ప్లేయర్స్ అన్నీ ఉన్నాయి. అంటే కొత్త అన్నీ ఎక్కువ. ఏం కాలేజ్ డిగ్రీ కాలేజ్. ఇది ఆదిత్య డిగ్రీ కాలేజ్. కొత్త స్టార్టింగ్ లోనే ఉంటుంది. తర్వాత వచ్చి పెట్రోల్ బంక్ వస్తుంది.
మా ఊరోళ్ళు డాబా హోటల్ రెడీ చేస్తున్నారు. దగ్గరలో స్టార్ట్ అవుతుంది. పెట్రోల్ బంక్ వచ్చేసింది. భారత్ ఆయిల్ మా ఊరు వస్తున్నాడు. మైనస్ అన్నాడు. సుధాకరణ బాయ్ చెప్పండి. చర్చ వెళ్ళిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఇది, పశువుల హాస్పిటల్. చూడండి బిల్డింగ్ మహేష్ అన్న ఖాళీగా కూర్చున్నాడు. ఏం అడుగుదామో మళ్ళీ వచ్చే. ఇది కార్ల స్టాండ్ వద్దండి, కార్ స్టాండ్ ఖాళీ కూర్చోండి. బాడీ వెళ్ళలేదు. పోస్ట్ ఆఫీస్ పిల్లడు మా ఊరుడు. డాక్టర్ ఆయన కొత్తగా నేర్చుకుంటాడేమో, అందుకని సరిగ్గా ఈ బండి కూడా చాలా రోజులు 5 రోజులు 6 ఏళ్ళు అయిపోతుంది. అందుకని సరిగ్గా చూడలేకపోతా ఉన్నాడు. ఏదో బండి బ్రేకులు కూడా లేవులే. కొత్తకోట 4 రోడ్లు సర్కిల్లో పీటేమో మళ్ళీ కొత్తకోట బైపాస్ లేవు. కానీ ఇడ్లీ పూజ బాగుంటుంది. చిన్న కొత్తైనా బాగానే ఉంటుంది. కొత్తకోట ఏం చెప్తుంది చాముండి. ఓ గాడి ఇస్ గాన్ యా. ఆడ గడిలో పడిపోయినాడు. అయినా పాపం ఏం కాలేదు. ఇంకా మేము ముందుకు వెళ్ళిపోతున్నామో లేకపోతే లేదేమో. కొత్తకోట బస్ స్టాండ్, జ్యోతి బస్ స్టాండ్ కదా. ఏం బస్ స్టాండ్ మాకు ఇది? మీకే తెలీదా? జ్యోతి బస్ స్టాండ్ అనుకుంటానా. దీంట్లో నాకు క్లారిటీ తెలియదు. మేము మాట్లాడేది వచ్చి బెంగళూరు రోడ్డు, బెంగళూరు రోడ్డు వేసిపోతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినాం. ఫ్లిప్కార్ట్లో నుంచి పైసలు కట్టేసి అవి ఎంతుందో ఏమో చూసుకొని పెద్ద పాయప కొరియర్ అయిపో తాడపోతున్నాడు. వెళ్ళిపోయా. ఈ బజాజ్ షోరూమ్ అనేది. దీంట్లో మనకి ఫైనాన్స్ కి అన్ని దొరుకుతాయి. పిల్లలకి, పెద్దలకి, టీవీలు, కార్లు మొత్తం అన్ని దొరుకుతాయి. మేము సింకు కాలేజ్ ఎదురుపోతున్నాం. సింకు కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరు తెలుసా? మా ఊరతనే మంచి జేసీపీ. దాని మీద జేసీపీ ఉంది. పట్టుకోతా ఉంది. ఇంకొంచెం చూపిస్తా. లోపల పోము, బయట నుంచి చూపించాను. ఇంకోటి ఇంకొంచెం దాటేసినాం. హెచ్పి పెట్రోల్ బంక్ ఇస్ కమింగ్. బెంగళూరు రోడ్, బెంగళూరు చింతామణి రోడ్, లారీ స్టాండ్. ఎవరికైనా లారీలు బాడీ కావాలని తీసుకొచ్చేయండి. లారీలు దొరుకుతాయి. పెట్టకపోవచ్చు. ట్రక్ కూడా సిమెంట్ ట్రాక్ మాదే అని అనుకోవద్దండి. మిడత కొడతారు. ఏడేమమ్మా ఏడేలేదు. అదే రాయచ్చు. నేను ఎక్కడ చేసి సమితి హోమ్ కేర్ వచ్చిందంట. నాకు మీద తీసాను. ఊరికి 6 నుంచి వస్తుంది. మళ్ళీ ఎక్కువ చూపిస్తాను. హోమ్ కేర్ వచ్చింది సమయ. ఆయన ఫోన్ చేసి షాప్ ఆఫీసులో ఏది కదా దాని ఎదురుగా ఈడు కాదంటే ఆడుందంట. ఇంకోటి ఏంటో అయితే కాలేజ్ ఎదురుందంట. పదా ఆడుకో. కాలేజ్ ఎదురుందా? మరి లాస్ట్ లో చెప్పమా. 69 0069 ఇదేనా క్యాష్? ఎంతన్నా క్యాష్? ఇది 2860 క్యాష్. ఎంతన్నా సరే ఫోన్ కూడా.
పార్సల్ అయితే తీసుకునేసినాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోతున్నాం. రివర్స్ రిటర్న్ పార్సల్. ఇదే హోమ్ థియేటర్ అనమాట. ఆఫీస్ వాళ్ళు ఏమి అంత పెద్దగా ఏం చేయలేదు, చెక్ చేసుకున్నారు. చిన్నగా ఉన్నా దాని పొద్దు చూడాలా ఎట్లా వస్తుంది ఏమి. హోమ్ థియేటర్ దానికి వాడిపోతా అంటే అవి ముందే హోమ్ థియేటర్ తీసుకునేసినాం సమయ. వీడియో కూడా తీస్తాను. about the tank. నిన్న గంగమ్మ గుడి వదిలేదు. గంగమ్మ హాస్పిటల్. ఇది రంగసముద్ర మాట బస్ స్టాండ్. చూడండి ఎంతమంది ఉన్నారు. నందివర్ధన్ పోతున్నాడు. కొత్తపట్టికి హోటల్ పెట్టినాడంట. అందుకు చూసుకొని పోతాను. నిన్న కొత్తపట్ల చర్చి చూపించాను. మర్చిపోయినా చర్చి వస్తుంది. చర్చి చూడండి. లోపల చర్చి ఎంత అవుతుంది. కాకపోతే మన దావలో కనిపించింది కాబట్టి చూపించినాం అంతే. ఓకే ఫ్రెండ్స్, వీటికి వీడియో క్లోజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. ఇంటికి ఓపెన్ చేసి కనెక్షన్ చూపిస్తాను మళ్ళా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వచ్చేసినామండి. ఇంటికి వెళ్ళిపోతాను. ఊర్లోకి వచ్చేసినాం. ఈడేమో చాలా మంది ఉన్నారు. ఓహో, క్లీన్ ఇస్తున్నారు స్టోర్లో. అవి చూపిస్తాం కదా. ఇదే మా షాప్, ఎస్కే టెంట్ హౌస్. డీజే బాలాజీ ఉండే ఇల్లు అండి. డీజే బాలాజీ అంటే చాలా గొప్ప వ్యక్తి అయినా. వచ్చేసినాం. వెళ్ళాను. చూడండి ఎవరు పనుకుంది. చూడండి ఎవరు లేదని కుక్క పనుకోండి. ఈ ఇంట్లో ఎవరు లేరంట అందుకని కుక్క పనుకోండి. చూడండి బొట్లు గిట్లు బాగా పెట్టినారు దీనికి. డీజే బాలాజీ రా, కొంచెం పని ఉంది. పట్టుకోట్లో పట్ట అంటే పెట్టుకోమాట అంటే ఒకే దానికాలు తీసుకుని డుక్కుని పడిపోయలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి చిన్నగా వెళ్ళిపోతుంది. పాయ స్వామి మళ్ళీ మంచి అన్నాడు చేతి. అట్లా వీడియో తీసాడు. అది సెటప్ చేస్తాము, దాని వీడియో తీసాడు. తీసాం రా. అప్పుడేనే లోపల పెట్టేసినాడు. చూడండి ఎంత ఆత్రమో మనిషికి. ఇంత ఆత్రపడితే ఎట్లా మనుషులు. ఆ టీవీ కోసము ఈ అప్ప ఇంత పాటు పడినాడు. హోమ్ థియేటర్ తెచ్చినాడు. నవ్వుతానే ఉంటాడు చూడు. ఒళ్ళు ఒకటి తప్పితే మాయంగా అనిపించదు. చూస్తూనే ఉండండి అట్టే ఏమేం చేస్తాడు, ఏం రామాయణం చేస్తాడు. ఈ ఫ్రిడ్జ్ కూడా తెచ్చినాడు కొత్తగా. అన్ని కొత్త కొనేస్తున్నాడు. ఏంది డబ్బులు బాగా సంపాదిస్తాడు. భలే పీసినాడు అని. ఇంత పీసినోని ఆడ కూడా చూసినలా. అసలు మా వాళ్ళు ఎవరు లేరు అంత పీసిన వాళ్ళు. అది చూడండి మా జస్టిముండ ఏం అరుస్తుందో. నన్ను చూసి కయ్యో 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 అని కొట్టుకుంటుంది. వాడింది మా ఇల్లు అన్నమాట. అందుకనేసి అది అరుస్తా ఉంది, పిలుస్తుంది రా రా అని. ఇచ్చుడు వాళ్ళది మోహన్ కూడా అందది. ఏం బాధపడుతున్నాడు చూడండి. పోసేయ చాక్ తీసుకొని వెళ్ళి పీక్కుంటున్నాడు. దాన్ని బిరిబిరి అని తీయ. బరువు ఉందా? 3 కేజీలు 5 కేజీలు అట్లా ఉంటుందా? వచ్చినాడు పోయి పట్టుకొని వచ్చినా. హాయ్ చెప్పు.
హాయ్ ఉమ్, హాయ్ ఫ్రెండ్స్. హాయ్. డీజే బాలాజీ అంటే మా ఊళ్ళో చాలా పేరు మోసిన వ్యక్తి. డీజేలో మంచి పర్ఫెక్ట్గా ఉంటాడు. డీజేలు అంటే మీకు తెలిసిన పెద్ద పెద్ద స్పీకర్లో కనిపెడతా ఉంటాడు. అట్లా పెట్టినప్పుడు ఆయనకి సుమారు అంటే ఒక 20,000 30,000 దాకా సంపాదిస్తాడు ఒక డీజేలో. అట్లా నెలకి ఎంత సంపాదిస్తాడో మీరే అందాజు చేసుకోండి. చూడు నవ్వుతాడు, పొల్లు కనిపించాడయా. పొల్లు కనిపించా, మొగం కనిపించలా, పొల్లు ఏమో కనిపించాడు లైట్గా. అవి కూడా ఏందో పాన్ పరాకులు వకాకులు అవి ఇవి వేసి గబ్బు చేసినాడు. ఇప్పుడు వస్తున్నాడు చూడండి. మేము వీడియో తీస్తుంటే మా కోసం నేను పిలిచిన అనమాట. వీడియో తీసుకురా అన్నయ్య అని వచ్చినాడు. ఆయన చూడండి తారాడుతూనే ఉన్నాడు అప్పటి నుంచి, గంట నుంచి ఛార్జింగ్ అయిపోయిందని ఏం చేస్తా. సరే ఫ్రెండ్స్, ఇవంతా సెటప్ చేసేసినాక మళ్ళీ ఒకసారి చిన్న క్లిప్ తీస్తాను. సెట్ చేసినాక చూద్దాం.